శ్రమలో ఆయన విధేయత నేర్చుకున్నాడు. దేవుడు చేసే శిక్షను ఎంత మాత్రము కూడా తృణీకరించలేదు. గమనించండి దేవుని బిడ్డలారా, మనము ఈరోజు దేవుని బిడ్డలారా ఇటువంటి గుణములు కలిగిన వారుగా ఎప్పుడు మార్చబడతాం అనుకుంటున్నారు? మనము మన జీవితంలో గమనించండి, మన మనుషులు మనల్ని, లేదంటే ప్రాముఖ్యంగా మన ఇంటి వారు మనం వదులుకోలేని పరిస్థితులు మనకు ప్రతికూలంగా మారినప్పుడు, అంటే గమనించండి, మన భర్త, భార్య, పిల్లలు, దేవుని బిడ్డలారా యజమానులు, నువ్వు పనిచేస్తున్న చోట దేవుని బిడ్డలారా నీ ఆరోగ్యము ప్రతికూలంగా మారినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఈ గుణాలన్నీ నీలోకి వచ్చేస్తాయి. గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ గుణాలన్నీ నీలో పుట్టడానికి చూడండి, కొంతమంది ఆరోగ్యం ఉన్నంతసేపు ఎవరి మాట వినరు, డబ్బు ఉన్నంతసేపు ఎవరి మాట వినరు, భర్త మంచిగా ఉన్నంతసేపు ఎవరి మాట వినరు, దేవుని బిడ్డలారా భార్య మంచిగా ఉన్నంతసేపు ఎవరి మాట వినరు, చిన్నగా ఉన్నప్పుడు బాబు మంచిగా ఉండరా, భక్తి చేయరంటే ఎవరు వినరు, ప్రార్థనగా అంటే ఎవరు వినరు. గుదిబండలాగా జీవితంలోకి ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు అయ్యా ప్రార్థన చేయండి కొంచెం, అయ్యా ప్రార్థన చేయండి కొంచెం అని చెప్పి మనందరము కూడా దేవుని బిడ్డలారా మన జీవితంలో శ్రమను బట్టి వినయంలోకి వచ్చేస్తాం. కాబట్టి ఈరోజు దేవుడు ఏమన్నాడంటే, ఎలాగైనా నిన్ను క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చి నిన్ను పరలోకానికి చేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు ఈరోజు మనలందరినీ కూడా అనేక శ్రమల గుండా నడిపిస్తా ఉన్నాడు, ఇక మీదట కూడా నడిపిస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆనాడు యేసు ప్రభు కానీ, ఆ తర్వాత అపోస్తుడైన పౌలు కానీ, శిష్యులు కానీ, వీళ్ళందరూ యేసు ప్రభు నమ్ముకోవడాన్ని బట్టి మన జీవితంలో దేవుని బిడ్డలారా ఆయన ఏ వాగ్దానాలు నెరవేరుస్తాడో, ఎట్టి ఆశీర్వాదాన్ని ఇస్తాడో వాళ్ళు చెప్పారు, చెప్పకుండా లేరు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి దేవుని బిడ్డలారా ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో ఆయన కలగజేసుకుని మన జీవితాలు బాగు చేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా ఇది చెబుతూనే దేవుని బిడ్డలారా ఈ సత్యాన్ని కూడా చెప్పారు, మీకు శ్రమ కలుగుతుంది, తప్పకుండా శ్రమ కలుగుతుంది, దీనిలో నుంచే మీరు పరలోకానికి వెళ్ళాలి, ఎందుకంటే మీరు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇటువంటి ఛాలెంజింగ్ క్రైస్తవ జీవితాన్ని మీరు అంగీకరిస్తున్నారా?